నరేంద్ర మోదీ పరిపాలన గురించి కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి కానీ ఏం కామెంట్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు తాజాగా నిన్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా లిఖితపూర్వకం కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అవి చూస్తుంటే జనాలకు ఆశ్చర్యం వేస్తుంది. ఎంతమంది వలస కార్మికులు ప్రయాణాలు చేశారు? సమాచారం లేదు. ఎంతమంది చనిపోయారు అంటే సమాచారం లేదు. ఎంతమందికి పరిహారం అందింది అన్న ప్రశ్నకు సమాచారం లేదు. ఎంతమంది ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్న డాక్టర్లు చనిపోయారు కరోనా వల్ల అని అడిగిన ప్రశ్నకు కూడా అంటే ఇలా ఒక 10 ప్రశ్నలకి, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలకి కేవలం సమాచారం లేదు అనే ఒక సమాధానం ఇచ్చేసి కంటి తుడుపు చర్యగా వదిలేస్తున్నారు. ఏమనిపిస్తుంది వీటిని చూస్తుంటే? వారు కోట్ల రూపాయలు వాళ్ళకు కూడా పిఎం రిలీఫ్ ఫండ్ లాగా వచ్చినాయి, ఇక్కడ స్టేట్కి కూడా వచ్చినాయి. వీళ్ళు ఏం చేసారో వాళ్ళు ఏం చేసారో ఎవరికి లెక్క. నేను ఇందాక అన్నా కదా, ఇక్కడ కూడా వీళ్ళు ఎన్ని అకౌంట్లలో 1500 ఇచ్చారు, ఎన్ని లక్షల కుటుంబాలకు రైస్ ఇచ్చారు. ఇంకా ఏమైనా చేసారా? ఏం లేదు. నష్టపోయినటువంటి చిరు వ్యాపారులు, ఇదే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డిమానిటైజేషన్ మూలంగా 2016 ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, ఇంకా కొన్ని పార్టీలు వ్యతిరేకించింది. ఇదే కేసీఆర్ గారు డబ్బు కొట్టారు, పోయో చాలా గొప్పది అని వారు కూడా అమలు చేశారు. తర్వాత జీఎస్టీ తోటి కూడా పాపం చిరు వ్యాపారులను అడ్డి విరిచేశారు. ఆ చిరు వ్యాపారుల దగ్గర లక్షల మంది ఉద్యోగాలు పొందాల్సినటువంటి వాళ్ళు కూడా వ్యాపారాలు పెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు కొంతమందికి ఉపాధి ఇస్తున్నారు. ఈ పాండమిక్ టైంలో వాళ్ళకి ఒక్కొక్క షాపుకి మినిమం ఒక 50,000 నుంచి ₹1,00,000 వాళ్ళకి కనుక గవర్నమెంట్ ఈ ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద ఇచ్చి, అక్కడ ఉద్దీపనలు లేకుంటే ఇక్కడ ఇవి అనుకున్న ప్రభుత్వం ఇచ్చుంటే, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చుంటే, వాళ్ళు నిలదొక్కుని వాళ్ళే మళ్ళీ రీపే పన్నుల రూపంలో లేదా జీఎస్టీ రూపంలో చేస్తే గవర్నమెంట్కి ఆదాయం ఉండేది. కానీ గవర్నమెంట్ ఎక్కడ చేస్తుందో ఏం చేస్తుందో తెలియదు. బాధ్యత రాహిత్యం. వారు యోగాలు చేసుకుంటా, గుళ్ళు తిరుక్కుంటా, లేకుంటా నెమళ్ళకు ఫీడ్ చేసుకుంటా వారు ఉంటారు. వీరు కూడా గుళ్ళు గోపురాలు లేకుంటే అసలు కరోనా లేనప్పుడు ప్రెస్ మీట్లకు వచ్చి విరోచితమైన స్టేట్మెంట్లు ఇచ్చారు. కరోనా పెరిగిన తర్వాత ఒక ప్రెస్ మీట్ లేదు, ఒక్కట్లేదు. వీరికేమో కోతులకు ఫీడింగ్ చేసుకుంటా గుళ్ళు గోపురాలలో వీళ్ళు తిరుగుతున్నారు, లేదా ప్రతిపక్ష పార్టీల గొంతునొక్క కార్యక్రమం. కాబట్టి చైతన్యం కావాల్సింది యువత, ప్రశ్నించాల్సింది యువకులు, నిరుద్యోగులు, ఉద్యమకారుల యొక్క ఆకాంక్ష నెరవేర్తలేదు, మేము ఆశించిన తెలంగాణ పరిపాలన జరగడం లేదని సాక్షాత్తు టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒక ఉద్యమకారుడు అతనే వచ్చి అసెంబ్లీ ముందు పెట్రోల్ పోసుకొని చచ్చిపోతే కనీసం పరామర్శించాలనేటువంటి ఘోరమైన స్థితిలో ఈ టీఆర్ఎస్ పార్టీ ఉంది. వాళ్ళు ఉద్యమకారులు ఎట్లయితారు? తలసాని లాంటి వాళ్ళు కర్రబట్టి తరుముతామన్న దానం నాగేందర్ రెడ్డి, తలసాని లాంటి వాళ్ళు ఇవాళ ఆయా పార్టీలలో గతంలో ఉన్నందుకు సిగ్గుతో తల ఉంచుకుంటున్నామని ఈరోజు మాట్లాడుతున్నారు. ఇది ఇంత అవకాశవాదం కదా. ఆ పార్టీలో అధికారంలో ఉంటే వీళ్ళు బయటకు వద్దురా? అదే కర్రను ఇంకా 4 కర్రలు పట్టుకోమని గెదమకపోదురా? ఇలాంటి వాళ్లకు అక్కడ పెద్దపీట. ఉద్యమకారుల లాంటి నాగులు, తెలంగాణ ఆయన పేరే తెలంగాణ నాగులు, అలాంటి వాళ్ళకు మిగిలింది ఆత్మహత్యలు. కాబట్టి చాలా అభివృద్ధి అనే దాని కింద చాలా ఉన్నది. అంటే పార్టీల మార్పు గురించి కామెంట్ వచ్చినప్పుడు మీ మీద కూడా వస్తుంటుంది. మీరు కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారన్న దాని మీద కూడా విమర్శలు చేస్తుంటారు. సరే, ఆ స్థాయిలో కాకపోయినా ఒక రకమైనటువంటి విమర్శలు ఎక్కడ ఉంటుంది. ఎందుకు ఆ రోజు ఆ పరిస్థితి వచ్చింది? అంటే కేవలం మీ నాయకుడుగా ఉన్నటువంటి, మీ సోదరుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డితో పాటు మీరు రావటం జరిగిందా? లేదంటే ఇక లేదు, ఇక తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మనుగడ లేదు అనేటటువంటి ఒక భావనకు వచ్చి గతిలేని పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో వచ్చారా? సరే, రేవంత్ రెడ్డి గారికి మాకు ఉండేటువంటి రిలేషన్షిప్లో, అంటే ఒక అనుబంధంలో అందరము అనుకొని వచ్చినాము. సరే, పార్టీ కూడా మొత్తం ఆంధ్ర మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసారు వాళ్ళు. అప్పుడు బాబు గారు కూడా తెలంగాణలో కూడా కొద్దిగా నాయకత్వ మార్పును అవి మేము డిమాండ్ చేసినాం, మేము అడిగినాం. మేము కూడా కొన్ని రేవంత్ రెడ్డి మేమంతా కలిసి రైతు పోరు యాత్రలు, విద్యార్థి యాత్రలు, సింగరేణి యాత్ర అని మా దగ్గర ఇవన్నీ ఇట్లాంటివి చేసినాము. మంచి ఊపైతే ఉండే, కానీ అనుకున్న స్థాయిలో అక్కడ మార్పు అనేది నాయకత్వం దగ్గర జరగలేదు. దానికి తోడు ఈరోజు కొంతమంది కాంగ్రెస్లో కనుక ఒకరిద్దరు బయటకు వచ్చి ఎట్లా మాట్లాడుతున్నారు, అప్పుడు కూడా విత్ ఇన్ పార్టీలోనే బయట మాట్లాడడం, మోత్కుపల్లి నరసింహ లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు, అది కరెక్ట్ కాదు. అట్లాంటి వాళ్ళ మీద పాపం సరే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇప్పుడు చాలా ఘోరంగా తిట్టిండు. అనుభవించినంతసేపు అనుభవించిన వాళ్ళే తిడుతూ ఉన్నారు. మేము అనుభవించింది తక్కువైనా, అవకాశం చిన్న ప్లాట్ఫామ్ ఇచ్చినా దానికి ఎప్పుడు మేము మచ్చదేవద్దు అనుకున్నాం. ఈవెన్ రేవంత్ రెడ్డి అయినా నేనైనా మాతో మేమందరం పోయిన మా దాంట్లో ఎవరో మంత్రులను చేసిన వాళ్ళం లేవు, ఎవరో అధికారాన్ని చూసిన వాళ్ళం కాదు. ఈవెన్ తెలుగుదేశంలో కూడా మ్యాక్సిమం. అయినా కూడా మేము మాకు ఇచ్చిన ప్లాట్ఫామ్ను మేము గౌరవిస్తాము ఎప్పుడైనా. అది ఇప్పుడు మనకు నచ్చే మనం టీడీపీలో పనిచేసినాము, అక్కడ అధికారం లేదు కాబట్టి లేదా అవకాశం లేదు కాబట్టి ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాం. మనం వచ్చినప్పుడు ఏదో మేము గొప్ప వాళ్ళం అదంతా దరిద్రం అని చెప్పుకుంటే, ఆడ అధికారం ఉంటే నువ్వు దరిద్రం అందువా? దండం పెట్టుకుంటేనే కూర్చుంది కదా అక్కడ కూడా.
ఈ అవగాహన మొన్న కూడా ఆ ఎమ్మెల్యేలు మన ఇద్దరు కాంగ్రెస్లో టీడీపీలో మంత్రులు చేసిన వాళ్ళు హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు మాట్లాడుతుంటే అబ్బా వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు చంపేసుకున్నారు అనిపిస్తుంది. అది కూడా పోయింది, చచ్చిపోయారు వాళ్ళు. వ్యక్తిత్వం ఇంపార్టెంట్. అధికారము పదవులు ఉంటాయి పోతాయి, నీ వ్యక్తిత్వం ఏంటిది? ఎంత అవకాశవాదం! ఒక మంత్రి పదవి కోసమో లేదా మంత్రి పదవులను కాపాడుకోవడం కోసమో గతం మొత్తం మిథ్య, సిగ్గుపడుతున్న వాళ్ళ పనిచేసినందుకనే అంత స్టేట్మెంట్ ఇచ్చేంత స్థాయికి దిగజారడం అనేది రేపు టీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత వీళ్ళు ఇదే మాటకు రేపు బయటకు వచ్చి అనరని గ్యారంటీ ఇవ్వగలుగుతారా కేసీఆర్ గారు అని చెప్తున్నా. అది చూడాలని ఉంది కోరిక, ఆ కసి మాత్రం ఉంది ఖచ్చితంగా. చూస్తాం. రేపు అంటే మనకి ఊహాగానాలు కూడా వస్తున్నాయి, తొందరలోనే కేటీఆర్ పట్టాభిషేకం కూడా జరగబోతోంది అని చెప్పేసి. ఒకవేళ నాయకత్వం మారినట్లయితే ఇంకా అగ్రెసివ్గా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే అంటుంటాడు కేటీఆర్, టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని చెప్పేసి, దాన్ని ఇంకా మిసైల్ లాగా దూసుకుపోయేలా చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళ నాయకులు రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారు. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి. ఇంకా ముందు గడ్డు కాలం ఉండబోతుందా కాంగ్రెస్కి, లేదంటే మంచి సమయం రాబోతుందంటారా? అది ఆచరణలో చూపిద్దాము. కాకపోతే వాళ్ళ కుటుంబ వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలనను ఎట్లా పగడ్బందీ చేసుకోవాలో దాని బిజీలో ఉన్నారు వాళ్ళు. ఉద్యమకారులను ఎక్కడో పక్కన పెడతారు, పనిచేయని వాళ్ళని మాత్రం తీసుకొస్తారు. ఆయన ఎన్ని సంవత్సరాలు పనిచేసిండు సీఎం కావడానికి, ఆయన కంటే ఇంకా వేరే వాళ్ళకి అర్హత లేదా ఆ పార్టీలో, ఇవన్నీ కూడా ప్రజలు చర్చించుకుంటారు. వారికి విఘ్నత కంటే పొగరుబోతు మాటలు మాత్రం బాగుంటాయి, ఎదుటి వాళ్ళని ఇన్సల్ట్ చేయడము అట్లాంటి. అది ఎంతవరకు అది కరెక్ట్ కాదు. ఎవరమైనా ఒక పదవిలో ఉన్నామంటే ఉన్నతంగా ఉండాలి. వాడు వీడు అట్లా అని బూతులు మాట్లాడిన చరిత్ర కూడా మనం ఈ మధ్య ట్రోల్ అయినటువంటివి కూడా చూసినాము. కాబట్టి వారి విఘ్నతగా వదిలేద్దాం. ఎవరొచ్చినా తెలంగాణ గడ్డ మీద తిరుగుబాటు అనేది కంపల్సరీ ప్రశ్నించే తత్వం తెలంగాణ బిడ్డలకు ఉంది. దాన్ని ఆశల పల్లకిలో ముంచెత్తుతూ ఉన్నారు కొంతకాలం. వాయిదాలు ఇవాళ మీరు ఏదైనా అడిగిరనుకో ఇస్తాం, ఏమో అనము ఇస్తాం. పెన్షన్స్ రాక ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్స్ లేవు. సరే ఇంతమంది పెన్షన్స్ ఇచ్చినాం, ఇన్ని ఓట్లు, ఈ టైప్ కాదు. అసలు భర్తలు చచ్చిపోయిన వాళ్ళు, వికలాంగులు, వితంతులు, ఇట్లాంటి వాళ్ళు, విడోస్, ఓల్డేజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. పెన్షన్లు బాగా ఇచ్చినామని చెప్పు, నువ్వు బాగా ఇచ్చిన 1000-2000 చేసినావు, అసలు లేనానికి అసలు లేదు కదా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. రేషన్ కార్డు లేవు, ఉద్యోగం లేదు, నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. నిరుద్యోగుల సమస్య అందరినీ దానికి నాయకత్వం వహించేటోళ్ళని ఒకరిద్దరిని మేనేజ్ చేస్తారు, నోర్లు మూయిస్తారు, కథం పక్క పడేస్తారు. అది ఎన్ని రోజులు ఉంటుంది? రావాలి. మీ ద్వారా కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నా యువతకు, ఎన్ని రోజులు లోపల కుమిలి ఏడ్చడము? ఒక మార్పు, విప్లవాత్మకమైనటువంటి మార్పు కోసం తిరగబడాలి, ప్రశ్నించాలి, రావాలి. రాకుండా ఏది సాధ్యం కాలే. చరిత్రలో నిజాం కాలం నుంచి కానీ మన ఏదైతే స్వతంత్రం కోసం పోరాటం జరిగింది కూడా ప్రాణాలు పోయినాయి. ప్రాణం ఎప్పుడో ఒకసారి పోతుంది. గాంధీ గారిని మనం చూసినామా? లేకుంటే అనేక మంది భగత్ సింగ్ గారిని మనం చూసినామా? ఆజాద్ని మనం చూసినామా? అల్లూరి సీతారామరాజుని మనం చూసినామా? మా కోదండరామ్, మా కుమరం భీముని మేము చూసినామా? మా సమ్మక్క సారలమ్మను మేము చూసినామా? అంటే ఒక్కొక్కరి దశలో ఒక్కొక్కరు విరోచితంగా పోరాటం చేసి వాళ్ళు చనిపోయినా కూడా ప్రజల గుండెల్లో బతికున్నారు. ఈనాటి యువతకు ఆ స్ఫూర్తి రావడం లేదు, అది బాధ. ఒకసారి మళ్ళీ మీ Hospitality industry is a people-liked industry. It gives me the license to be creative and to be a constant learner. I'm lucky to have Sun as my driving force towards my goal. Sun International, Hyderabad, Visakhapatnam.